ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలన్నీ నీకు పూర్తిగా మూసిపోయాయమ్మా. ఇక్కడ నేను చూపించిన ఈ నెంబర్లలో అంటే ఈ అంకెలలో ఒక అంకెను తాకు. అసలు నీ కష్టానికి కారణం ఏంటి, నీ బాధకు గల ఆ కారణం ఏంటో వివరించి నేను చెబుతాను. ఆ కష్టాన్ని తీర్చుకునే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను తల్లి. ఈ 2 నెంబర్లలో ఈ 2 అంకెలలో ఒక అంకెను తాకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చేసారండి. మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. దానికంటే ముందుగా మీరందరూ కూడా ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. నేను షిరిడీలో బాబావారి దగ్గరకు వెళ్ళినప్పుడు హనుమాన్ టెంపుల్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా ఈరోజు మంగళవారం చక్కగా హనుమాన్ తలుచుకుని మీరందరూ కూడా బాబావారికి ఆ కష్టం చెప్పుకొని అటువంటి కష్టం నుంచి మీరు బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబావారు ఏది చెప్పినా సరే మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశీస్సులతో మనకు పరిష్కారం అనేది లభిస్తుంది. తప్పకుండా 100కు 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు ఎవరు ఏది చెప్తే అది చేసి ఉండవచ్చు, కానీ ఇక్కడ అలా మాత్రం జరగదండి. మీరు చక్కగా షిరిడీలో జరిగినటువంటి అన్ని బాబావారి పెయింటింగ్ కానించి మొత్తం అన్నీ కూడా చూస్తూ సాయినాథుని సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇది 3 hours కంటిన్యూస్గా ఆయన చేశారండి పెయింటింగ్. నిజంగా ఎంత అద్భుతం అంటే మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉండగానే ఆయన బాబావారి చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఎంత అద్భుతం అండి. మరి ఇప్పుడు సాయినాథుని సందేశం తెలుసుకుందామా తల్లి. ప్రతిరోజు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా బాబా అనే నామాన్ని జపిస్తూ నిద్ర లెగుస్తున్నావు. బాబా, కష్టాలు ఈ రోజుతోనైనా ముగుస్తాయా? ఇంకా ఎంతకాలం తండ్రి? ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమే నాకు లేదా బాబా? ఈ కష్టాల కొలిమిలో బగబగ మండిపోతున్నాను తండ్రి. నేను తట్టుకోలేకపోతున్నాను బాబా. అందరిలాగానే ఈ భూమి మీదకు ఒక మనిషిలాగా వచ్చాను నేను కూడా. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు నాకు కూడా ఉంటాయి కదా బాబా. కానీ అన్నింటినీ కూడా చంపుకొని ఈ కష్టాలే నా జీవితం, ఈ బాధలే నా యొక్క ప్రపంచం అన్నట్లుగా జీవిస్తూ వస్తూ ఉన్నాను. ఎన్ని సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి తప్ప తరిగే మార్గమే నాకు కనిపించటం లేదు. మనసుకు ప్రశాంతత లేదు. దేని మీద కూడా నాకు ఏకాగ్రత అనేదే కలగడం లేదు. ప్రతి నిత్యము మనసంతా కూడా బాధతో కృంగిపోతూ ఉంది. బాబా, మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో. అయ్యో, రోజులు కాదు బాబా, నెలలే అయిపోయింది. కానీ ఆనందంగా జీవించాలి అని చెప్పి చాలా ఆశగా ఉంది బాబా, చాలా కోరికగా ఉంది తండ్రి. ఈ కష్టాల నుంచి నన్ను బయట పడవేయి. నీ నామాన్నే కదా బాబా ప్రతినిత్యము జపిస్తూ ఉన్నాను. బాబా బాబా సాయి సాయి అని చెప్పి నా నోటి వెంట కొన్ని వేల సార్లు రోజుకి నీ నామజపాన్ని చేస్తూ ఉన్నాను కదా బాబా. అయినా కూడా అంత పాపం నేనేం చేశాను తండ్రి? ఇంత పాపం మూట కట్టుకుంటేనే కదా బాబా ఇన్ని కష్టాలు నా వెంట పడేది. మరి నాకు తెలిసి నేను ఈ జన్మలో ఏ పాపాన్ని చేయలేదు. ఏ కష్టాలను నేను అనుభవించడానికి అన్నింటికీ కూడా పూర్వజన్మ పాపాలే కారణమైతే పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన కర్మలకు ఇప్పుడు నేనెందుకు కష్టాలను అనుభవించాలి బాబా? ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం తండ్రి? మీరే నాకు చెప్పండి. ఈ కష్టాలు తీరే మార్గాన్ని ఈ రోజైనా నాకు చూపిస్తారా తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. అయితే నీ కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మ ఫలితాలే కాకుండా
నువ్వు తెలుసో తెలియకు చేసిన కర్మల ఫలితం అని నువ్వు అంటూ ఉన్నావు. అయితే తప్పకుండా నీ కళ్ళ ముందు లేదా కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ మనసులో 1, 2 ఈ 2 అంకెల నెంబర్లను కూడా, ఈ అంకెలను ఒక్కసారి 1 కానీ 2 కానీ తాకు. అసలు నీకు కష్టం ఎదుట వచ్చింది, ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, ఏ సమస్య నిన్ను చుట్టుముట్టి పట్టి పీడిస్తోంది, దీనంతటికీ కూడా కారణం నేను చెప్తాను తల్లి. మనసులో మరి ఒక అంకెను అనుకున్నావు కదూ. అయితే మొదటిగా 1వ అంకెను అనుకున్న వారి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే 1వ నెంబర్ అంకెను తాకారో, ఈ తాకిన వ్యక్తులు నా భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనసంతా అలజడిగా ఉండి ఎప్పుడు కూడా బాధలను అనుభవిస్తూ, ఆ బాధలలో కూడా ఏదో ఒక చిగురాశ, అంటే కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, నాకు బాబా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఒక చిగురాశ అన్నమాట. ఆ చిగురాశతోటి ఏదో ఎక్కడో ఒక సంతోషంతో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ సమస్యలు అనేవి వీరిని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అన్న విషయానికి వస్తే దానికి కారణం కేవలం నీ మనసు మాత్రమే అని చెప్పి నేను చెప్తాను. అదేంటి బాబా, మనసు మాత్రమే అని ఎందుకు అంటున్నారు అంటే, కనుక తల్లి, భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో, ఆఖరకు నువ్వు ఎప్పుడు కూడా అంటూనే ఉన్నావు కదూ, అంబానీ చాలా ధనవంతుడు అని చెప్పి ఆ అంబానీ కొడుకుకు కూడా తప్పలేదు ఇంతటి కష్టాలు అనుభవించటం. మరి నువ్వెంత తల్లి చెప్పు బిడ్డ. ప్రతి మనిషి కూడా తన మనసుని సిద్ధపరచుకోవాలి. దేనికి సిద్ధపరచుకోవాలి అని అంటే కనుక, కష్టాన్ని నష్టాన్ని ఒకే ఘాటిన కట్టిపేయాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం నష్టం ఏదైనా సరే కానీ, సుఖం సంతోషం ఏమైనా సరే కానీ అన్నింటికీ కూడా ఒకేలాగా స్వీకరించే మనసుని సిద్ధపరచుకోవాలి. ఎవరి మనసు వారి ఆధీనంలోనే ఉంటుంది కదా తల్లి. అయితే ఎంతటి కష్టంలోనైనా సరే, ఎంతటి బాధలోనైనా సరే, నువ్వు బాధలు అనుభవిస్తున్నావు కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ కొన్ని రకాలైన కుటుంబ సమస్యలతోటి సతమతమైపోతూ ఉన్నావు. ఈ కుటుంబ సమస్యలు తీరే మార్గమే లేదా అని చెప్పి ఆలోచిస్తూ కూడా ఉన్నావు. అయితే ఇక్కడ కూడా నీ మనసు తప్పిదం ఉంది అని చెప్పి నేను చెప్తాను. ఎందుకు తెలుసా తల్లి, ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది తన భర్తల వల్ల బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఆ భర్తల దారి భర్తలు బ్రతుకుతూ ఉంటే, భార్యల దారి భార్యలు బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఏ తప్పుడు సమాచారము నేను అందించటం లేదమ్మా, న్యాయంగానే మాట్లాడుతూ ఉన్నాను. అంటే వారు ఎన్ని చెప్పినా విననప్పుడు, ఎన్ని చెప్పినా నీ మాట లెక్క చేయనప్పుడు, నీకు అసలు విలువే ఇవ్వనప్పుడు, నీ మనసులో ఎక్కడో పై అంతస్తులో నీ భర్తకు విలువని నువ్వు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ప్రేమను చూపించవద్దు అని చెప్పి నేను చెప్పడం లేదు. ఇక్కడ నీ సమస్యకు కారణం నీ భర్త నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటే అసలు నీకు సమస్యలే ఉండవు అని నువ్వే అంటున్నావు. అవును కదా మరి, కానీ దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో జరుగుతూ ఉంది. మరి ఇక పరిష్కారం ఎలా ఉంటే అలా కనుక ఆ మనసుకు నువ్వే సరిది చెప్పుకోవాలి. అది నా జీవితం, ప్రతి నిమిషం కూడా నా జీవితాన్ని సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా ఆస్వాదించాలి అని చెప్పి నీ మనసును నువ్వు సిద్ధపరచుకుని ఆనందంగా కనుక నువ్వు జీవితంలో ప్రతి నిమిషాన్ని గడిపే ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే ఏ కష్టము కూడా నీ మనసుకి కష్టంలాగా కనిపించదు, బాధలాగా అనిపించదు.
ఇది ఒక్కటి తెలుసుకుని నీ జీవితంలో కష్టాలకు సుఖాలకు అన్నింటికీ కూడా ఒకేలాగా నీ మనసును అలవాటు పడుతుంది. నీ సమస్యలకు మార్గం కనిపిస్తుంది. అర్థమైంది కదా? ఇక ఎవరైతే నా భక్తులు 2వ అంకెను తాకారో వారి గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. తల్లి, ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒకటి అనుకుంటారు, నేను మొదటి స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు బాబా, నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా గుర్తింపును పొందాల్సిన అవసరం కూడా లేదు, నా జీవితాన్ని నేను బ్రతుకుతూ ఉన్నాను, ఒకరితో నాకు ఎప్పుడు కూడా సంబంధం లేదు, ఒకరితో నేను ఎప్పుడు కూడా పోల్చుకోను, అయినా కూడా నేను ఎవరికి ఏ అన్యాయము చేయలేదు, ఎవరికి ఏ కష్టాన్ని కూడా తెలిసి కూడా కలిగించలేదు. ఎంతోమంది నాకు ఎంతో అపకారం చేయాలి అని చెప్పి చూశారు, ఎంతో నా మనసును కృంగతీయాలి అని చెప్పి కూడా చూశారు. ఎంత మంచితనానికి పోయినప్పటికీ కూడాను నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని నన్ను పిచ్చిదానిలాగా చూశారు. కేవలం వీటన్నింటినీ కూడా సర్దుకుని జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నాను. కానీ ఎదుటివారు నన్ను తెలివి తక్కువగా చూస్తున్నారా లేదా తెలివి తక్కువగా చూస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని అనారోగ్య సమస్యలు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. తండ్రి, బాబా, నేను అన్నింటికీ సిద్ధపడ్డాను. అసలు ఇటు భర్తతో మార్పు రాకపోయినా సిద్ధపడ్డాను. బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉన్నాను. నేను ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితంలో నా అవసరాలకు తగినటువంటివి మాత్రం ధనాన్ని మాత్రం ఇవ్వండి. నా యొక్క కోరికలు తీర్చుకునేందుకు మాత్రం ధనం ఇవ్వండి. బాబా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి తండ్రి. కనుక ఈ సమస్యలు అన్నింటి నుంచి బయటపడి నేను ఆరోగ్యంగా జీవించాలి అంటే ఎవరైతే నా భక్తులు 2వ అంకెను తాకారో నా బిడ్డలు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు. బిడ్డ, నీకున్న ప్రతి అనారోగ్య సమస్య చిన్న సమస్యలే. ఈ చిన్న సమస్యలను చూసి నువ్వు భయపడిపోతూ ఉన్నావు, బెంబేలెత్తిపోతున్నావు. ప్రతి మనిషికి కూడా ఒక ఆశ, ఒక ధర్మం అనేది ఉంటుంది. ఆ ఆశే మనిషిని బ్రతికింపచేస్తుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ధైర్యమే ఐశ్వర్యం అని నీకు తెలుసా? ధైర్యలక్ష్మి అన్న మాట నువ్వు వినే ఉన్నావు కదూ. నీ యొక్క మనోధైర్యం అనేది ఎంత దృఢంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, నాకేమీ జరగదు, నాకున్న ప్రతి సమస్యను కూడా నేను అధిగమించగలను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు నీకున్న ప్రతి సమస్య కూడా నీ నుంచి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకో తల్లి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిను, వండిన పదార్థాన్ని తక్కువగా తిను, పండ్లు కూరగాయలు ఎక్కువగా తిను. అట్లాగే ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఒక 30 నిమిషాలు ఏదైనా సరే నడవడం కానీ, చిన్న యోగా లాంటివి చేసుకోవడం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండు. ఈ విధంగా చేయడం వల్ల మొదట నీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత కలుగుతుందో, ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. తల్లి, మనసే దేనికైనా కారణం అని చెప్పి నేను మళ్ళీ చెప్తాను. నువ్వు బాధగా ఆలోచిస్తే నీ యొక్క శరీర ప్రక్రియ మొత్తం కూడా బాధతోనే నిండిపోతుంది. కానీ దానివల్లనే ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. కనుక మనసుని నిత్యం సంతోషంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. ప్రతినిత్యము కూడా సంతోషకరమైన వార్తలు వినడం, సంతోషకరమైన దృశ్యాలను, సంతోషకరమైన వ్యక్తిత్వాన్ని పంచే వ్యక్తులతో మాటలను కలపడం, దీనివల్ల చాలా వరకు కూడా నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిత్యము ధ్యానము 30 నిమిషాలు చేసుకో, నీ ఇష్టదైవాన్ని స్మరించుకో, చక్కగా ప్రశాంతంగా ఉండు, అందరినీ కూడా నవ్వుతూ పలకరించు.
నవ్వుతూ మాట్లాడు. బాధ అనేదే మనసులోకి రానివ్వవద్దు. ముఖ్యంగా భయాన్ని రానివ్వవద్దు. ధైర్యాన్ని కూడా పలుకుని ధైర్యంగా ఉండు. ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి తన యొక్క ధైర్యం మీదనే బ్రతకగలుగుతాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదూ? అప్పుడు నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. తల్లి, నువ్వు జీవితంలో సాధించవలసినవి, నువ్వు ఎన్నో కోరుకున్నవి, నువ్వు అనుభవించవలసినవి చాలా ఉన్నాయి. నీకు ఏమీ కాదు. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తావు. అర్థమైంది కదా తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు 2వ అంకె తాకిన వారి గురించి చెప్పారు కదండి. మరి ఎంత చక్కగా సాయినాథుడు మనకు ఈరోజు ఈ సందేశాన్ని అందించారు. అర్థమైంది కదూ? మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మనందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని నమ్మకాన్ని, గొప్ప ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నానండి. అర్థమైంది అని చెప్పి అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మన మంచి భవిష్యత్తు కోసమే, మన బాగు కోసమే అని చెప్పి మీరందరికీ కూడా తెలుసు కదండి. ఖచ్చితంగా మీరు అంటే 3000 మంది చూస్తున్నారనుకోండి, 120 లైకులు 130 లైకులు మాత్రమే వస్తున్నాయి. కనుక ఎంతమంది చూస్తున్నారో అంతమందికి బాబావారి మీద మీకు గౌరవం ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.